హాయ్ హలో నమస్తే, నా పేరు నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక అక్టోబర్ 4th రోజు జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్లో అసలు ఏమైంది, అసలు నాగమణిగడ్డ కథ ఏంది, యష్మి సోనియాలాగా మారిందని జనాలు అందరు ఎందుకు అనుకుంటున్నారు, అండ్ ఇకపోతే నిఖిల్ మీద అందరికి ఇష్టం ఎందుకు పెరుగుతుంది, విష్ణుప్రియ గ్రాఫ్ ఎందుకు తగ్గింది, అసలు ఎవరు నామినేట్ అవ్వబోతున్నారు, ఎవరు ఎలిమినేషన్లో రాబోతున్నారు. సో ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని దయచేసి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్స్ని ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే మీ ఒపీనియన్స్ కామెంట్లో తెలపండి. అండ్ దయచేసి మీకు అన్నీ అర్థం అవ్వాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాం. అండ్ ఇంకొక విషయం, నాగమణికంఠ వాళ్ళ వైఫ్ నాగమణికంఠకి ఒక మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ ఏంటో నేను చెప్తాను మీకు. సో ఇలాంటి విషయాలని వీడియోలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఇప్పుడే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఓపెన్ చేస్తే ఏమైంది, ఆదిత్య ఓమన్న బయటికి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న హౌస్ మేట్స్ కూర్చొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఆల్రెడీ నేను 24/7 చూసి, అంతకుముందు ఆ రోజు ఎలిమినేషన్ రోజు చూసి ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేశా. ఆ వీడియోలో ఈ ఎపిసోడ్లో ఉన్నది చాలా ఉంటుంది, ఇంకా ఈ ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించారు. సో నేను మీకు చెప్తా వాట్ హ్యాపెండ్ అనేది. ఏం లేదు, మన ఆదిత్య ఓమన్న వెళ్ళిపోయిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూర్చొని, మెయిన్గా పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు కూర్చొని, యష్మి అంటుండే సచ్ ఎ స్వీట్ పర్సన్ రా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఒకరిని హగ్గు కూడా చేసుకోపోయేవాడు, కనీసం ఎవరైనా గెలిస్తే కానీ ఎవరితోని గొడవ కూడా పెట్టుకోపోయేవాడు, ఇలా వెళ్ళిపోతారని అనుకోలేరా అంటే పృథ్వీ అన్నాడు కదా, కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడే వాయిస్ ఉంటే బాగుండరా, ఆయన పాయింట్ని ఇట్లా స్ట్రాంగ్గా చెప్పలేడు, ఆయనే ఆ స్ట్రాంగ్గా పాయింట్ చెప్పే అంత ఆ నేచర్ ఉంటే బాగుండు అని చెప్పేసి పృథ్వీ ఒక మాట అన్నాడు. పృథ్వీ మాట్లాడిన తర్వాత యష్మి అని కదా, మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎలా అయినా కలుద్దాం రా, ఆ వాయిస్ ఉంటే నిజంగానే బాగుండేది. ఈవెన్ నాగ్ సార్ కూడా అన్నాడు నువ్వు నీ పాయింట్ని కరెక్ట్ రేజ్ చేయట్లేదు ఆదిత్య, నీ పాయింట్ని కరెక్ట్ రేజ్ చేయి, కరెక్ట్ మాట్లాడు అని చెప్పేసి నాగ్ సార్ కూడా అన్నాడు. అయినా కూడా ఆదిత్య ఓమన్న అట్లా చేయలేదు అని చెప్పేసి పృథ్వీ అండ్ యష్మి ఆడ కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇది కట్ చేస్తే అక్కడ నాగమణికంఠ, సీత, నబీల్ అఫ్రిది వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అక్కడికి వచ్చి నాగమణికంఠ అంటున్నాడు నాకేం అర్థం కాలేదురా, నా వల్లనే వెళ్ళిపోయిండేమో అన్న, నాకు బాధ అవుతుంది అని చెప్పేసి. ఇది వీళ్ళందరూ ఎందుకు బాధపడతారు తెలుసా, అసలు ఎలిమినేట్ చేసిన తర్వాత నా వల్లనే పోయిండేమో అని ఎందుకు బాధపడతారు తెలుసా, ఆయన ఫ్యాన్స్ అందరూ వీళ్ళకి యాంటీ అవుతారేమో అని. ఏ క్యాండిడేట్ బయటకు వచ్చినా కూడా ఇట్లా ఏంటంటే షుగర్ కోటింగ్ చేసి బయటకు పంపిస్తారు. ఎందుకనంటే వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళకి యాంటీ అవుతారని. మీరు గమనించినట్టయితే మంచిగా ఆడే వాళ్ళతోనే జనాలు ఉండరు హౌస్లో, మీరు గమనించరా, మంచిగా ఆడేటోళ్ళు మేము ఆడగలుగుతాం అన్నలతోనే ఉంటారు. సో అట్లుంటుంది. నాగమణికంఠ ప్రేరణ అంటుంది, నువ్వు ఎప్పుడు ఎంతేనా ఇంకా మారువా, అది నా ప్రతిసారి నువ్వు ఎందుకు అది ఎంత ఆలోచిస్తావు నాకు అర్థం కాదు, అరే నీకు చెప్పాలి కదరా, నీకు ఉంది కదా మాట్లాడినప్పుడు అంటే. లేదు ప్రేరణ, నాకు ఇలా మైండ్ అంతా వెళ్ళిపోతుంది ప్రేరణ, నాకు ఏం అర్థం అవ్వట్లే, అసలు బిగ్ బాస్ ఏం చెప్పిండో కూడా నాకు అర్థం కాలేదు, మరి నేను ఆ పెద్ద ఆయనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు రా ఆదిత్య ఓమన్నకి అని నాగమణికంఠ అంటే, అరే ఎందుకు కొడతానో రా, ఎందుకు వదిలిపెడతాను, నువ్వు చేసినావో అయిపోయింది పోయింది, దానికి ఎందుకు రా ఇంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు, నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు అని చెప్పేసి నబీల్ నాగమణికంఠతో చెప్పాడు. నాగమణికంఠతో చెప్పిన తర్వాత నిఖిల్ని పిలిపించుకుంటాడు. ఎవరు, నాగమణికంఠ. మరి నువ్వు రానా, నువ్వు ఇటు రానా అని చెప్పేసి నాగమణికంఠ నిఖిల్ని పిలుచుకుంటే నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చిన తర్వాత నిఖిల్తో అంటాడు, నాకేం అర్థం కావట్లేదురా, నాకు అసలు ఆ పాయింట్స్ ఎప్పుడు రీచ్ చేయాలో అర్థం కావట్లే, అసలు బిగ్ బాస్ ఏం చెప్పిండో కూడా నాకు గుర్తే లేదురా అని చెప్పేసి నాగమణికంఠ అంటుంటే నిఖిల్ అన్నాడు కదా, రే ఇది గేమ్ ప్లాన్ రా నాన్న, అట్లా ఏం ఫీల్ అవ్వద్దు, అది అవుతుంది పోతుంది, వన్స్ ఇట్స్ ఎలిమినేషన్ అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడికి సీత వస్తుంది. సీత నాగమణికంఠ అంటది, అసలు ఏంటి మనీ నీకు అర్థం కాదు, నువ్వు ఒక్కడివే ఉన్నావు ఆ హౌస్లో, నువ్వు అలా అందరు అది చేసి థ్యాంక్ యూ హౌస్, సారీ హౌస్, ఈ హౌస్ అని ఎందుకు తీస్తున్నావు, నువ్వు హౌస్ అని చెప్పడం వల్ల నువ్వు ఒక్కడివే ఉన్నావా బిగ్ బాస్ హౌస్లో, ఇక మేము జనాలం ఎవరం లేమా, ఎందుకు నువ్వు ఒక్కడివే కంటెంట్ ఇవ్వడానికి స్పేస్ అంటే వాడికిపోతావు, అట్లా చేస్తావు, ఇదేంది మనీ నాకు అర్థం కాదు అని చెప్పేసి అంటే నాగమణికంఠ ఏమైందిరా ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నారంటే, లేదు నువ్వు ఘోరమైన
అద్దిస్తున్నావు అని చెప్పేసి అంటే అక్కడ నుంచి హర్ట్ అయ్యి నాగమణికంట వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నాగమణికంట నవీల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని మాట్లాడుకుంటారు అంటే నాగమణికంట ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే మనోడు చెప్పి అడుగుతాడు ఏమైంది ఏం సంగతి అని. అరే నువ్వు అట్లా ఏం ఫీల్ కాకు, ఎవరేమనుకున్నా సరే నువ్వు వాటిని పట్టించుకోకు, లైట్ తీసుకో కంప్లీట్గా. నీకు అనిపించింది చేయరా, నీ డిసిషన్స్ నీ దగ్గర ఉన్నాయి. నువ్వు నామినేషన్స్ టైంలో నీ పాయింట్స్ బాగా రేట్ చేస్తావు, టాస్క్ల విషయంలో బాగా ఆడుతావు, ఈ మిగతా టైంలో మంచిగానే ఉండవు. బిగ్ బాస్ మాట్లాడినప్పుడు మిగతా టైంలో ఎందుకు ఇలా హిస్టరీగా అవుతున్నావు, అట్లా ఏం అవ్వకరా బేట అని చెప్పేసి నబీల్ చాలా క్లియర్ కట్గా నాగమణికంటకి చెప్తూ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నాకు చాలా ఇంత మెచ్యూరిటీ ఉంది, ఇంత క్లారిటీ ఉంది నబీల్ దగ్గర అని చెప్పేసి నేను అనుకున్నా. అన్నాడు అరే నువ్వు వాళ్ళు కన్సోల్ ఏమనుకుంటున్నారంటే నువ్వు కెమెరా ముందుకు పోతే నీకు మాత్రమే ఫుటేజ్ వస్తుంది అని చెప్పేసి సీత వాళ్ళు అనుకుంటున్నారు. అనుకొని మా ఏడుపు కాదా, మాకు ఓట్లు పడొద్దా, నీకు చూసి నీకే ఓట్లు పడుతున్నాయి. నువ్వు థ్యాంక్ యూ హౌస్ సారీ హౌస్ అనడం వల్ల ఏమవుతుంది, హౌస్ అందరు నాగమణికంటని కార్నర్ వేసిలేమో అనుకొని నీ మీద సింపతితోని నీకు ఓట్లు పడుతున్నాయి అనే మైండ్ సెట్తోని వాళ్ళు ఫీల్ అవుతున్నారు రా నాన్న అని చెప్పేసి నబీల్ చాలా క్లియర్ చెప్పిండు. ఇప్పుడు నబీల్ చీఫ్ కాబట్టి నేను చీఫ్ కదా, నీకు నచ్చింది నేను నీకు ఇచ్చిన పని నువ్వు క్లియర్గా చేయి, నీకు అక్కడ మాట్లాడాలనిపిస్తున్న మాటలు లేకపోతే లేదు అని ఇంత క్లియర్ కట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా 24/7 జరిగింది. అది మనకి ఎపిసోడ్లో ఏదైంది. సో ఇది ఆదిత్య మన తర్వాత పోయినాక నైట్ జరిగింది. ఇక ఓపెన్ చేస్తే మార్నింగ్ మస్తీ టాస్క్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ టాస్క్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 8 అనే ఫీలింగ్ నాకు వచ్చింది. నాగమణికంట శర్మ మేబీ నాగమణికంట నిజంగానే పూజారి సంబంధించిన ఆ కేటగిరీ సంబంధించిన అబ్బాయి ఏమో మరి నాకు తెలుసు, నాకు అనిపించింది అట్లా. ఎందుకంటే అంత స్పాంటనిటీగా అంత బేసిక్గా మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మనోడికి ఒక టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఏంది, హౌస్ మేట్స్ జాతకాలన్నీ చెప్పాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. ఫస్టే ఎవరితో స్టార్ట్ చేసిండు, నబీల్తో స్టార్ట్ చేసిండు. నబీల్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, February 22 పుట్టిన అని చెప్పేసి అడిగిండు. ఇక అక్కడికి సీత అక్కడ కూర్చొని నాగమణికంటని అడుగుతుండే ఏమని, ఆ చేతిలో ప్రేమరేఖలు ఏమైనా ఉన్నాయా చూడండి శాస్త్రి గారు అని నాగమణికంటని అడిగితే ప్రేమరేఖలు 8వ తరగతిలో నుంచే ఉన్నాయి అని చెప్పేసి నాగమణికంట చెప్పాడు. నాగమణికంట చెప్తే అక్కడి నుంచి ప్రేరణ, అందులో ఆధ్వర్యంగా ఏమైనా ఉన్నాయా, ఆద్య అని ఎందుకన్నదంటే నబీల్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఆద్యారెడ్డి, షీఈస్ ఫ్రమ్ వరంగల్. వాళ్ళిద్దరూ ఒక వెబ్ సిరీస్ కోసం పరిచయం అయ్యి దాంట్లో నుంచి ఫ్రెండ్స్ అయ్యి, దాంట్లో నుంచి లవర్స్ అయ్యి, దాంట్లో నుంచి కపుల్స్ అయ్యబోతున్న ఒక జంట వాళ్ళది. సో ఇది ఇలా ఉంటే నెక్స్ట్ యష్మి వచ్చింది. యష్మి వచ్చి బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ ఈ హౌస్లో నాకు బిగ్ బాస్ అంటున్నా చూడండి శాస్త్రి గారు పంతులు గారు, నాకు ఈ హౌస్లో ఒకడంటే అస్సలు నచ్చలేదు అని అంటే అమ్మో వస్తుంది అని చెప్పేసి ఇట్లా ఫీల్ అయిన తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి ఆ బిగ్ బాస్ నాకు అన్నీ ఓకే కానీ ఈ హౌస్లో నాకు ఒకరి మీద మనసుంది శాస్త్రి గారు అని అంటే పృథ్వీ మీద మనసుంది, మనోడు హై లెవెల్ పోతాడు. తర్వాత పృథ్వీ వచ్చిండు. పృథ్వీ ఎవరిష్టం ఏంటి సంగతి అంటే ఇట్లా సిగరెట్ తాకుండా వచ్చిండు. సీత వచ్చిన తర్వాత సీతని అడిగిండు, ఏంటి శాస్త్రి గారు నాకేమన్నా రేఖ ఉందా చూడు, నాకేమన్నా ప్రేమ లేఖలు ఉన్నాయా చూడు, నాకేమన్నా అని అడిగిన తర్వాత గెలిచే అవకాశం ఏమైనా ఉందంటే టాప్ 3లో ఉందంటే టాప్ 1లో లేనా శాస్త్రి గారు అని అడిగింది. సరే అది పక్కన పెడదాం. పక్కన పెట్టిన తర్వాత ఏమైందంటే ప్రేరణ వచ్చింది. ప్రేరణ ముందే వచ్చింది కాకపోతే నేను క్లమ్జీ చెప్తున్నాను. ప్రేరణ వచ్చి అడిగిన తర్వాత ప్రేరణ వచ్చి ఇట్లా తిరుగుకుంటూ వచ్చింది. తిరుగుకుంటూ వచ్చి అడగొచ్చింది, అంత బాగానే ఉంది, నా చేతి దగ్గరకు వస్తున్నాయి, నా చేతి దగ్గరకు వచ్చి పోతుంది, ఇదేంది నాకు చీఫ్ అవ్వాలనే తపన చాలా ఉంది, నేను చీఫ్ అవ్వలేకపోతున్నా అని అడిగితే నాగమణికంట దానికి చీఫ్ అవుతావమ్మా, నువ్వు చాలా కృషి చేస్తున్నావు, నువ్వు చాలా పట్టుదల ఉంది, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని చెప్పేసి ప్రేరణ చెప్పిండు. అక్కడికి కట్ చేస్తే మార్నింగ్ మస్తీ టాస్క్ అక్కడికి అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఫుడ్ రావడం స్టార్ట్ అయింది. ఫుడ్ రావడం స్టార్ట్ అయిన తర్వాత కన్ఫెషన్ రూమ్కి యష్మిని పిలిచిండు. కన్ఫెషన్ రూమ్కి రండి అని కన్ఫెషన్ రూమ్ పిలిచిన తర్వాత హౌస్ని ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నావా, ఇంట్లో వాళ్ళ ఫుడ్ని మిస్ అవుతున్నావా, ఎలా అనిపించింది హౌస్ అని మాట్లాడిన తర్వాత యష్మి ముంగట నిఖిల్ అండ్ నాగమణికంటకి సంబంధించిన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది. నాగమణికంట వాళ్ళ వైఫ్ ఫుడ్ అండ్ మెసేజ్ పంపింది. నిఖిల్ వాళ్ళ మమ్మీ ఫుడ్ అండ్ మెసేజ్ పంపింది. అడిగిండు బిగ్ బాస్,
మీకు ఎవరంటే ఇష్టం అని చెప్పేసి అంటే ఈ యష్మి ప్రేరణ పేరు చెప్పలేదు. నేను షాక్ అయినా. ప్రేరణ పేరు చెప్పకుండా పృథ్వీ అండ్ నిఖిల్ పేరు చెప్పింది. ఓ మై గాడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఒక్కరే పేరు చెప్పాలంటే నిఖిల్ అని చెప్పేసి చెప్పింది. నిఖిల్ చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏం చేద్దాం, ఇక జరిగేదే అది, తెలిసిందే అని అనుకున్నాను నేనైతే. ఇక కథ ఓపెన్ చేస్తే ఏమైంది, నిఖిల్ ఫుడ్ తీసుకెళ్తావా నాగమణికంట ఫుడ్ తీసుకెళ్తావా అని ఒక 2-3 సార్లు అడిగాడు బిగ్ బాస్. నేను నిఖిల్ తీసుకుపోతా బిగ్ బాస్, ఎందుకంటే వాడు ఇన్ని రోజులు వాళ్ళ మమ్మీని ఎట్లా ఇంత మిస్ అవుతున్నాడు అనే సంగతి నాతో చెప్పిండు. సో వాడు నేను తీసుకెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పేసి చెప్పింది. అయితే బయట వీళ్ళు చూస్తున్న సంగతి ఆమెకు తెలియదు బేసిక్గా. ఫస్ట్ ఆమె పోయింది కాబట్టి తర్వాత అందరికీ తెలిసింది, ఓకే లోపల మనం అందరికీ కనబడతామని. ఏం చేసింది, నాగమణికంట గురించి ఆలోచిస్తలేవా యష్మి అని అంటే, నాగమణికంటకి నేను ఉన్న బిగ్ బాస్ అంటే అక్కడ నుంచి నాగమణికంట రియాక్షన్, ప్రియా ఈజ్ ఇన్ ఇండియా, యష్మి ప్లీజ్ యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్, ఏమైంది అసలు ఇండియాకి ఎందుకు వచ్చింది ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని మనోడు అరుస్తుంటే లోపల ఉన్న కన్ఫెషన్ రూమ్లో ఉన్న వాళ్ళకి వినపడదు. ఇంకేం చేస్తాం, నాగమణికంటది కాకుండా నిఖిల్ పట్టుకొని వచ్చి ఐమ్ సారీ రా, నేను చూసుకుంటా అని చెప్పేసి యష్మి నాగమణికంట దగ్గరికి ఓదారిస్తే, నాకు నువ్వెందుకు యష్మి, నాకు నా పిల్లల దగ్గర నుండి వచ్చిన మెసేజ్ కావాలి అని అన్నాడు. పాయింటే కదండి మరి, యష్మి ఎందుకండి, ఆయనకు కావాల్సింది ఏంది, వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఆయనకు న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ తెలుసుకోవాలని ఉంది. ఎవరికైనా ఉంటాయి కదా, వాళ్ళ వైఫ్ని మిస్ అయిన ఫీలింగ్లోనే మనోడు ఉండే. అట్లా కాకుండా ఇది అది అని చెప్పేసి ఇలా చేసింది. సరే పక్కన పెడదాం. ఏడ్చిండు మనోడు, ఇండియాకి ఎందుకు వచ్చిందో ప్రియా, షో వల్ల ఏమైందో, నాకు అది కావాలి మిస్ అంటే ఎవ్వరేం లేదు అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ పృథ్వీని పిలిస్తే పృథ్వీ వేయండు. పృథ్వీ ముందు నైనిక అండ్ విష్ణుప్రియకి సంబంధించిన ఫుడ్ ఉంది. నైనిక అండ్ విష్ణుప్రియకి సంబంధించిన ఫుడ్ ఉంటే విష్ణుప్రియ ముందే చెప్పింది పృథ్వీకి, ఏమని, అరే వస్తున్నావు కదా పోతున్నావు కదా నువ్వు ఒకవేళ నాది వేరే వాళ్ళు వచ్చింది అనుకో, నువ్వు వేరే వాళ్ళతో తీసుకురా అని చెప్పేసి అన్నది. దట్ వాజ్ గుడ్ డెసిషన్. నాకు విష్ణుప్రియ క్యూట్ అనిపించింది. పోయి నైనిక తీసుకొచ్చింది ఇడ్లీ సాంబార్ చట్నీ తీసుకొస్తే ఇడ్లీ సాంబార్ చట్నీ అందరు తిన్నారు. నెక్స్ట్ ప్రేరణకి సంబంధించిన అవి వచ్చినాయి. అవి వస్తే ఎవరు తీసుకొచ్చారు, నిఖిల్ తీసుకొచ్చారు. నిఖిల్ పోతే సీత, నిఖిల్ అండ్ నబీల్కి సంబంధించినవి వచ్చినాయి. సీతకు తీసుకురాలి, నబీల్కి తీసుకురాలి. ప్రేరణకి వాళ్ళ వైఫ్ అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు, మీరు చూసారో లేదో. ఓకే పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు వీళ్ళు, ఇంతే వీళ్ళ ముగ్గురే పంపించాను. బేసిక్గా వీళ్ళ ముగ్గురే పంపించి తీసుకురమ్మాలి అని చెప్పేసి అంటే అవి తీసుకొచ్చుకున్నారు. లాస్ట్కి ఏమైందంటే నాగమణికంటకి ఇవ్వలేదు గాయస్. నాగమణికంటకి ఇస్తే బాగుండని అనిపించింది. ఇప్పుడు ఈ నలుగురిని నైనిక, పృథ్వీ, నిఖిల్ అండ్ ప్రేరణ, వీళ్ళ నలుగురిని బయటికి తీసుకొచ్చి అడిగిండు బిగ్ బాస్, మిగతా వాళ్ళ హౌస్ మేట్స్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఇట్లా ఉన్నాయి కదా, మీరు ఎవరు తీసుకుపోదాం అనుకుంటున్నారు, మెసేజ్ అండ్ ఫుడ్ అని అడిగిండు. యష్మికి సంబంధించిన ఫుడ్ తీసుకురమ్మని నాగమణికంట చెప్తే యష్మికి తీసుకురాకుండా పృథ్వీకి తీసుకొచ్చిండు. వీళ్ళిద్దరిది ఓడిచేటట్లేదు. యష్మి పోయి నిఖిల్కి తీసుకొచ్చింది, నాగమణికంట పోయి పృథ్వీ తీసుకొచ్చిండు. వాళ్ళిద్దరు అసలు వాళ్ళిద్దరు గొడవ ఆపుకుందాం అనుకుంటున్నారా పెంచుకుందాం అనుకుంటున్నారా అని అర్థం కాలేదు. సరే అది పక్కన పెడదాం. ఇక బయటికి పోయి కనీసం అక్కడన్నా ఛాన్స్ వచ్చింది, నాగమణికంటకి ఇద్దామనే కన్సర్న్ చూపిస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. అట్లా చూపించలే. పోయిన్లు ఏంది విష్ణుప్రియకి తీసుకొని వచ్చిళ్ళు. విష్ణుప్రియకి తీసుకురావడానికి వెనుక రీజన్ ఏంది, పృథ్వీ అక్కడ విష్ణుప్రియ సాక్రిఫైస్ చేసింది, ఇక్కడ పృథ్వీ సాక్రిఫైస్ చేసింది. నలుగురు యాక్సెప్ట్ చేసి విష్ణుప్రియ తీసుకొచ్చారు. అది ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది. సో ఇప్పుడు యష్మి సోనియా లాగా బిహేవ్ చేస్తుంది, నిఖిల్ ఇష్టపడుతుంది. నిఖిల్ని ఎవరు ఇష్టం అంటే సోనియా, ఐఎమ్ మిస్సింగ్ సోనియా అని చెప్పేసి నిఖిల్ చెప్పిండు. విష్ణుప్రియకి పృథ్వీ అంటే ఇష్టం ఉంది కానీ పృథ్వీ ఏదో అట్లా ఆడుకుంటున్నాడు ఆమెని. అండ్ నాగమణికంటకి సింపతి హార్డ్ ప్లే చేస్తున్నాడు, కన్సోల్ చూపించి ఓట్లు గెలుస్తున్నాడు అని విష్ణుప్రియ కాదు కానీ విష్ణుప్రియ కూడా ఉంది ఈ లిస్టులో. విష్ణుప్రియ, సీత అండ్ యష్మి వీళ్ళు అంటున్నారు. ఇట్లా టార్గెటెడ్ గేమింగ్స్ నడుస్తున్నాయి. తర్వాత ఇష్టాలు మారుతున్నాయి, నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. సో ఇలా జరిగింది నిన్న జరిగిన 4th అక్టోబర్లో. సో ఇలాంటి రివ్యూసే కాకుండా నేను లైవ్ అయిపోగానే ఎపిసోడ్ అయిపోగానే నేను ఆల్రెడీ లైవ్ పెడుతున్నా యూట్యూబ్లో. సో మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఆల్రెడీ ఉన్నోళ్ళైనా కూడా మీకు నోటిఫికేషన్ రాకపోతే ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్రెడీ పెట్టుకోండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నిన్న ఫుడ్ అండ్ మెసేజ్ విషయంలో ఎవరు కరెక్ట్ చేశారు? ఏ నాగమణికంట, బి యష్మి. వీళ్ళిద్దరిట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద కామెంట్ చేయండి. యష్మి బాగా చేసిందా లేకపోతే నాగమణికంట కరెక్ట్ చేశాడా?
సో ఇది ఇవాటి రివ్యూ. మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేస్తే వీ ఫీల్ సో హ్యాపీ, మాకు ఇంకా పుష్ వచ్చినట్టు అవుతుంది. సో ఇలాంటి ప్రతి రివ్యూస్ 24/7లో ఏం జరుగుతుంది, నామినేషన్ ప్రక్రియ ఏం జరుగుతుంది, ఎలిమినేషన్ ప్రిడిక్షన్స్ ఏమవుతున్నాయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు, ఇలా అన్నిటి మీద నేను ప్రతి 1 hour ఎవ్రీ డే వీడియోస్ చేస్తున్నా. సో దయచేసి మాకు మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నలుగురికి షేర్ చేస్తే ఇంకా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో మరొక రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ నేవిల్ ఆనంద్. బాయ్ బాయ్.